రివర్స్లో చేసుకుని చండాలం చేసుకున్నాడు. ఇప్పుడు మా వాళ్ళకి బీపీ వచ్చింది కొట్టారు ఇట్లాంటి స్టేట్మెంట్ ఇయ్యరు చంద్రబాబు గారు. అట్టట చేస్తారు అంటారనమాట. అది తెలివితేటలు తేడా. కానీ సార్ ఫైనల్గా ఓకే నిత్యం లెక్కుంటూ వచ్చి ఇంక ఎప్పటికీ పాము నోటికి చిక్కకుండానే ఉండాలి అంటే వైకుంఠపాళి గేమ్లో అది ఒక రకంగా సాధ్యం కాదు, ఒక్కొక్కరికి అవుతూ ఉంటుంది. ఇప్పుడు బాబు గారు ఆ జాగ్రత్తలు తీసుకున్నారా ఈ ఏడాది? ఇంకో 4 ఏళ్ళు కూడా అలా తీసుకుంటే ఇంకా పాము నోటికి చిక్కకుండా ఉంటారా? ఏముంటుంది ఇప్పుడు పాములకి ఇప్పుడు ఎందుకు కరుస్తాయి? ఎలక్షన్లలో జనం చూసేటటువంటిది. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ దాంట్లో ఆయనకి చేసినా చేయకపోయినా ఓ పబ్లిక్ని సాటిస్ఫై అయిపోతున్నారు అన్నటువంటి ఒక ఫీలింగ్ని కల్పించడంలో మీడియా ఉంది, సోషల్ మీడియా ఉంది. దానికి అవునవునని చెప్పేసి చప్పట్లు కొట్టేందుకు పవన్ కళ్యాణ్ ఉన్నాడు, బీజేపీ ఉంది. జరగకపోయినా అవన్నీ వేస్ట్ అని చెప్పేటటువంటి ఒక యంత్రాంగం ఉంది. ఇది ప్రాక్టికల్గా జనం సంతృప్తి పడుతున్నారు అనుకుంటే రోజు పోయే కొద్దీ ఇవన్నీ డబ్బులు వేస్ట్లే అని ఫీల్ అయ్యారు కదా. అప్పుడు జనం పథకం తీసుకున్నోడు కూడా ఎవడబ్బా సొమ్ము ఇచ్చాడు అనేటటువంటి ఫీల్ అయ్యాడు కదా. ఇప్పుడు పథకం అక్కర్లేదని వాళ్ళు సంతృప్తి పడుతున్నారు అనుకోండి. ఈ 5 ఏళ్లలో జగన్ వచ్చి మాకు అనవసరంగా 2 లక్షలు అనవసరంగా తగలేశాడు, ఏడాదికి 40,000 50,000 ఇచ్చి. అదే ఇప్పుడు ఈ 2.5 లక్షలు మేమే సంపాదించుకునే అంతటి ఆత్మవిశ్వాసాన్ని మాకు నింపిన చంద్రబాబు శభాష్ అనుకున్నారు, రేపు బాబుకే ఓటేస్తారు. అట్లాగే ఈ కూలీలు, రైతు కూలీలు ఇట్లాంటి అది రాష్ట్రం అద్భుతంగా బాగుపడిపోతుంది. అప్పుడు అది ఒక మార్పు కోసం ఆయన ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఆ మార్పుని స్వాగతిస్తారేమో చూద్దాం రేపు ఎలక్షన్స్కి. అంతే అంతే రైట్ రైట్ చూద్దాం. మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు ఈ ఏడాది పాలన పూర్తి చేసుకోవడం అంటే